సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. అమ్మ ప్రేమకు హద్దులు లేవంటారు. ఆ మాటకు అక్షర రూపం తిరుపతిలోని ఈ అమ్మలు పుట్టగానే తల్లికి దూరమై ఆకలితో అలమటించే పసికందుల కోసం వీరంతా దేవతల్లా ముందుకొచ్చారు. తమ బిడ్డలకు పట్టగా మిగిలిన పాలను దానం చేసి వేలాది చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్నారు. తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ప్రారంభించిన ఈ తల్లిపాల నిధి ఇప్పుడు ఎందరో చిన్నారులకు సంజీవనలా మారింది. ఈ తల్లిపాల నిధి కథ కేవలం దానం చేసే అమ్మల గురించే కాదు, ఇది 3 కీలక శక్తుల కలయిక. ఒకటి, తమ బిడ్డతో పాటు సమాజంలోని బిడ్డలందరినీ ప్రేమించే సామూహిక మాతృత్వం. 2, పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించడం ద్వారా దాతలను ప్రోత్సహించే శాస్త్రీయ అవగాహన. 3, ఒక మంచి ఆలోచనను క్షేత్రస్థాయిలో విజయవంతం చేసే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య వ్యవస్థ. ఈ 3 అంశాలు కలిసినప్పుడే ఒక పాల చుక్క అమృతమై వేలాది పసికందుల ప్రాణాలను నిలబెట్టే మహోద్యమంగా మారుతుంది. తిరుపతిలో మొదలైన ఈ మానవతా ఉద్యమం రాష్ట్రమంతటా విస్తరించాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మనము ఎంత పాలు ఇచ్చినామంటే అంతకంత ఉత్పత్తి అవుతాయి అనమాట. మన బిడ్డకు లేవు అనే బాధ ఉండదు, సరేనా? అంతకంతకు ఎక్కువగా వస్తా ఉంటాయి పాలు. అలా ఇవ్వడం వల్ల మన రొమ్ము క్యాన్సర్ అనేది రాదు. దానికి ఆడవాళ్ళకి అది సేఫ్ అనమాట. పాలు ఎక్కువ ఇవ్వడం వల్ల మన లోపల అవన్నీ పాలుగా ఉత్పత్తి అయ్యి అవి పాలు వచ్చేస్తాయి కాబట్టి బయట తీసేయడం వల్ల క్యాన్సర్ అనేది రాదు. ఎక్కువ మైల్ అవ్వడం అట్లా ఏముంటది, బాగుంటది, ఆరోగ్యంగా ఉంటది, నీ బిడ్డ హెల్తీగా ఉంటది, నీ వల్ల 10 మంది పిల్లలు బాగుంటారు, సరేనా? ఇష్టంగా నీ దగ్గర పాలు ఉంటే వచ్చి పాలు నీ బిడ్డకి సరిపోతున్నాయా? సరిపోతుంది. ఒకవేళ నీకు ఎక్కువగా ఏమన్నా అనిపిస్తే పిల్లలు లేని పిల్లలకి పాలు ఇవ్వచ్చు, సరేనా? నువ్వు నీ ఇష్టపూర్వకంగా వచ్చి ఇక్కడ మనకి మా మిల్క్ బ్యాంక్ అని ఉంటుంది, అక్కడికి వచ్చి నీ ఇష్టపూర్వకంగా వచ్చి పాలు ఇవ్వచ్చు. నీకు పాలు ఇవ్వడం వల్ల 10 మంది పిల్లలకి ఉపయోగపడతాయి, సరేనా? మన బిడ్డే కాదు, మనతో పాటు మన బిడ్డలతో పాటు ఒక 10 మంది బిడ్డని సేవ్ చేసినట్టు అవుతుంది అనమాట, సరేనా? నీ ఇష్టపూర్వకంగా నువ్వు వచ్చి పాలు నాకు ఎక్కువగా ఉన్నాయి. పుట్టగానే తల్లికి దూరమై ఆకలితో అలమటించే పసికందుల కోసం ఇక ఈ తల్లులంతా దేవతల్లా ముందుకొచ్చారు. తమ బిడ్డలకు పుట్టగానే మిగిలిన పాలను దానం చేసి వేలాది చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్నారు. తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ప్రారంభించిన ఈ తల్లిపాల నిధి ఇప్పుడు ఎందరో చిన్నారులకు సంజీవనలా మారింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైటర్ రవివర్మ, చెప్పండి. తల్లిపాలు చిన్నారులకు అమృతం లాంటిది. అలాంటి తల్లిపాలు సేవించే గుణం కొంతమందికి పుట్టుకతోనే లేకుండా ఉంటున్నటువంటి ఘటనలు తిరుపతిలో చాలా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బిడ్డ జన్మించిన వెంటనే తల్లి చనిపోవడము, అనాథలుగా బయట ప్రాంతాల నుంచి లభించినటువంటి చిన్నారులను హక్కును చేర్చుకొని ప్రసూతి ఆసుపత్రిలో సంరక్షించడం, ఇలాంటి సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటూ ఉంది. అయితే దీనిని ఆసరాగా తీసుకుని ప్రభుత్వం ముందుకొచ్చింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలోనే అతి పెద్దదైనటువంటి ప్రసూతి హాస్పిటల్ తిరుపతిలో ఉంది. ఈ ప్రసూతి హాస్పిటల్కి వచ్చేటువంటి చిన్నారుల సంరక్షణార్థం తల్లిపాలు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా సంకల్పించింది. 2 ఏళ్ల క్రితం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ తల్లిపాలు సంరక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 2 ఏళ్ల పాటు ఇప్పటి వరకు 3500 మంది చిన్న తల్లులు తమ పాలను నిధిగా ఆ సంరక్షణ కేంద్రానికి ఇచ్చినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దీని ద్వారా దాదాపు 8000 మంది పైగా చిన్నారులు తల్లిపాలను తాగి ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడమే కాకుండా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంది. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 5500 లీటర్ల పాలు సేకరించినట్లు కూడా అధికారుల గణాంకాలు అయితే స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తల్లిపాలు సంరక్షణ కేంద్రం అంటే రాష్ట్రంలోనే వివిధ రాయలసీమ జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినటువంటి తల్లిపాలు నిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలకు అంటే రాయలసీమ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనాథ పిల్లలందరూ కూడా తిరుపతికి పంపిస్తూ ఉంటారు. తిరుపతిలోని ఈ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి కేంద్రంలో సంరక్షణ కేంద్రంలో వారికి పాలు పట్టించి సంరక్షించడం జరుగుతూ ఉంది. ఈ తరుణంలోనే ఇలాంటి సంరక్షణ కేంద్రం అంటే ప్రభుత్వము అలాగే ప్రైవేట్ సంస్థల సహకారంతో కూడా ఇది ఏర్పాటు చేశారని చెప్పి కూడా తెలుస్తుంది. దీని సహకారంతో దాదాపు చిన్నారులకు అంటే ఈ పాలు సేవించడం ద్వారా చిన్నారుల్లో కూడా ఒక రకమైన సమానత్వం చేకూరుతుంది. అలాగే తారతమ్య భేదాలన్నీ కూడా విడనాడుతాయి. అదే కాకుండా ఇలాంటి కేంద్రాల వల్ల పిల్లల్లో
తల్లిపాలు సేవించడం ద్వారా ఆరోగ్యకరమైన శారీరక దారుఢ్యం కలిగిన చిన్నారులుగా కూడా జీవిస్తారు. అదే కాకుండా ఇలాంటి కేంద్రాల వల్ల ప్రభుత్వం కూడా ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో విజయవంతంగా నడుస్తూ ఉన్నటువంటి కేంద్రంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని చెప్పి కూడా భావిస్తూ వస్తున్నారు. ఇలాంటి సంరక్షణ కేంద్రాల వల్ల కూడా ప్రభుత్వం మరిన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆ ఆలోచనలో ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు అంటే అనాథలు, అలాగే తల్లిలు మృతి చెందినటువంటి చిన్నారులకు ఇలాంటి శిశువులకు తల్లిపాలు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసి తద్వారా వారికి ఆరోగ్యకరమైన ఉండే జీవన ప్రమాణాన్ని మెరుగైన జీవన ప్రమాణాన్ని అందించేందుకు తల్లిపాలు ఎంతో దోహదపడుతుందని భావించి ప్రభుత్వం ఇలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి తల్లిపాలు సంరక్షణ కేంద్రం, తల్లిపాలు సేకరణ కేంద్రాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ఈ ముఖ్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రూపొందించాలంటే ముఖ్యంగా చిన్నారులు కూడా ఆరోగ్యకరమైన, శిశువులు కూడా ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి భావించి ఇలాంటి తల్లిపాలు నిధి కేంద్రాలు, సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం సంకల్పించి ఇలాంటి కార్యక్రమానికి రూపాంతరం శ్రీకారం చుట్టింది తిరుపతిలో. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. యమున. థ్యాంక్ యూ రవివర్మ.